అందరికీ నమస్కారం అండి. మృగశిర కార్తె శుభాకాంక్షలు. ఈరోజు మనం జూన్ 2026 మృగశిర కార్తె విశేషాలు, అదేవిధంగా పాటించాల్సిన నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వర్షాలు పచ్చదనానికి స్వాగతం అండి. 2026లో మృగశిర కార్తె జూన్ 8 సోమవారం నాడు ప్రారంభమై జూన్ 21 వరకు కొనసాగుతుంది. సూర్యుడు రోహిణీ నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఈ కార్తె ఆరంభమవుతుంది. జూన్ 8 తేదీన చేపలు తినాలి అంటారు. ఈ కాలంలో వాతావరణం చల్లబడి తొలకరి చినుకులతో వర్షాకాలం మొదలవుతుంది. మృగశిర కార్తె 2026 తేదీలు: ప్రారంభ తేదీ 2026 జూన్ 8, సోమవారం ముగింపు తేదీ 2026 జూన్ 21, ఆదివారం. తదుపరి కార్తె జూన్ 22 నుండి ఆరుద్ర కార్తె ప్రారంభమవుతుంది. వాతావరణంలో వచ్చే హఠాత్ మార్పుల వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే ఈ కార్తెలో ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తారు. ఈ రోజున చేపల వంటకాలు తినడం అత్యంత ముఖ్యమైన సంప్రదాయం. చేపలు తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే గుండె, శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షిస్తాయి. మాంసాహారం తినేవారు చేపలు తింటారు. మాంసాహారం తినని వారు శాకాహారులు. ఇంగువ, బెల్లం మిశ్రమం: చేపలకు బదులుగా ఇంగువ మరియు బెల్లం కలిపిన చిన్న ముద్దలను తింటారు. ఇది శరీరంలో వేడిని పుట్టించి కఫం, జలుబు మరియు ఆస్తమా వంటి వాటిని నివారిస్తుంది. ఏరువాక సాగడం అంటారు రైతులు. ఈ కార్తెను ఎంతో పవిత్రంగా భావిస్తారు. తొలి వానలు పడగానే దుక్కి దున్ని విత్తనాలు చల్లడం, వ్యవసాయ పనులు ఈ రోజు నుంచే ఉత్సాహంగా ప్రారంభిస్తారు. పూజా విధానాలు: మృగశిర కార్తె రోజున ప్రకృతిని, సూర్య భగవాన్ని పూజించడం ఆనవాయితీ. సూర్య ఆరాధన: కార్తె మార్పు సూర్యుని గమనంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేసి ఆజ్యం సమర్పించాలి. వ్యవసాయం ప్రారంభించే రైతులు తమ పొలాల్లో భూదేవికి, నాగలికి ప్రత్యేక పూజలు, ఏరువాక నిర్వహిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, బావులు, చెరువుల్లో నీరు చేరాలని గంగమ్మను పూజిస్తారు. ఇంట్లో సాధారణ పూజ ముగించుకొని నైవేద్యంగా బెల్లం పరమాన్నం లేదా ఇంగువ బెల్లం మిశ్రమాన్ని సమర్పించవచ్చు. ఈ కాలంలో చేయదగిన పూజలు: శివారాధన, అభిషేకాలు లేదా ఓం నమః శివాయ అని జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. నిత్య దీపారాధన: ఇంట్లో నిత్య దీపారాధన చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. తులసి పూజ: పుణ్య ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అష్టోత్తర పారాయణం: లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రైతులు భూమాత పూజ: భూమాత పూజ చేయడం వల్ల నష్టం కలగకుండా లాభాలు, పంటలు బాగా పండుతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.